స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీఎం రేవంత్ జిల్లాల పర్యటన ప్రస్తుతం రాజకీయ దుమారం అయితే రేపుతోంది. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతూ సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా జిల్లాల పర్యటన చేస్తారంటూ బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కమిషన్ తక్షణమే సీఎం రేవంత్ షెడ్యూల్ని కూడా రద్దు చేయాలని చెప్పి ఆదేశించాలని ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాత మధు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత 2 ఏళ్ల పాలనలో తాము చేసినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విషయంలో కావచ్చు, పాలనకు సంబంధించి ప్రజాపాలన విజయోత్సవాల పేరిట వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. అవసరమైతే బీఆర్ఎస్ కూడా గత 10 ఏళ్లలో ఏం చేసిందో చెప్పుకోవచ్చు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు కూడా మీ అంశంపై స్పందిస్తున్నారు. మీరు ఏం చెప్తారు సమాధానం? కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో ఏం చేసిందనేటువంటిది ప్రజలందరికీ తెలుసండి. విజయోత్సవాలు చేసుకోవద్దని మేము అంటలే, కానీ విజయోత్సవాలు దేని మీద చేస్తున్నామని మేము అడుగుతున్నాం అంతే తప్ప విజయోత్సవం చేసుకునే హక్కు ఎవరికైనా ఉంది, చేసుకోవద్దని మేము అంటలే. మీరు ఇట్లా చేసుకుంటారు అంటే, కానీ విజయోత్సవాలు చేసుకోవడానికి ప్రాతిపదిక ఏంది? మీరు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని హామీలు నెరవేర్చారు? 6 గ్యారంటీలు చెప్పారు, 420 గ్యారంటీ హామీలు చెప్పారు. సో వీటన్నిటిలో ఎన్ని మీరు ఉన్న వాటిని ఊడగొట్టారు. కేసీఆర్ గారు గతంలో ఇచ్చినటువంటి అనేక స్కీమ్స్ని ఊడగొట్టారు. కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఒక పక్క రాష్ట్రంలో రైతాంగం పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఉంది. రైతులకు అందాల్సినటువంటి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, లేదంటే రుణమాఫీ కానీ పూర్తిగా జరగలేదని మా అభిప్రాయం. బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రూవ్ చేశాం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా కొండారెడ్డిపల్లికి వస్తా, మీ ఊర్లో 100% రుణమాఫీ అయితే నేను ఓపెన్గా అపాలజీ చెప్తాను కూడా చెప్పడం అనేది జరిగింది గతంలో. కానీ మేము ఇచ్చిన ఏ ఛాలెంజ్ కూడా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు. ఇవాళ కేసీఆర్ గారు పెట్టిన అనేక సిగ్నేచర్ స్కీమ్స్ మీని క్యాన్సిల్ చేశారు. కేసీఆర్ కిట్టు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ గతంలో మహిళలకు ఇచ్చినటువంటి ఆడకూతురు పుడితే 13,000, మగపిల్లాడు పుడితే 11,000 ఎక్కడా ఇవ్వట్లేదు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది కేసీఆర్ గారు మానసపుత్రిక కళ్యాణ లక్ష్మి ఎక్కడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వాలు దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు కళ్యాణ లక్ష్మి పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల సమయంలో కేసీఆర్ వస్తే ₹1,00,000 వస్తాయి, కాంగ్రెస్ వస్తే 1,00,000తో పాటు తులం బంగారం వస్తుందని చెప్పారు. ఈ రోజుకి సుమారుగా 90,000 పైగా, అంటే ఒక ఇయర్ సుమారుగా 1,00,000 పెళ్ళిళ్ళు జరిగినాయి ఈ రాష్ట్రంలో. 1 తులం బంగారం ఎవరికన్నా ఇచ్చిండా? ఇయ్యలేదు. ఇవాళ రైతులు గతంలో ఎప్పుడు లేని విధంగా మీరు ఈ సీజన్లో పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డది ఎవరంటే రైతులు. యూరియా కోసం రోజుల బడి లైన్లలో నించున్నారు, నిద్రపోయారు, చెప్పులు పెట్టుకున్నారు, దెబ్బలు పోలీసులు లాఠీ చార్జీ తిన్నారు. యూరియా అనేది అందలేదు, రైతులకు సకాలంలో అందించలేకపోయింది. ఓ పక్క కరువు, విలయత, మన ఈ యొక్క అతివృష్టి. ఈరోజు రైతులు పండించిన పంటకి ధర లేదు. కేంద్ర ప్రభుత్వం చెప్తుంది సిగ్గు లేకుండా మేము ₹8,110 ఇచ్చాం, బీజేపీ వాళ్ళు గప్పాలు కొడుతున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు పత్తి రైతులకి అందిన మద్దతు ధర ₹6,000 కంటే మించలేదు. అట్లాగే వాళ్ళకి ఇస్తామన్న బోనస్, వడ్లకు ఇస్తామన్న బోనస్ ఇవ్వలేదు. అట్లాగే ఆడకూతుర్లకు ఇస్తామన్నట్టు ₹2,500 ఇవ్వలేదు. మా చదువుకున్నటువంటి విద్యార్థులకు ఇస్తున్న స్కూటీలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఉద్యమకారులకు ఇస్తామన్న ఇండ్లు ఇవ్వలేదు. మీ పాత్రికేయ మిత్రులందరికీ ఇస్తామన్నటువంటి ఇళ్ల పట్టాలు ఎడిపోయినాయో నాకు తెలియదు, హెల్త్ కార్డులు ఎడిపోయినాయో తెలియదు, పెన్షన్లు ఎడిపోయినాయో నాకు తెలియదు. మరి మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా ఆ కాంగ్రెస్ పార్టీని నమ్మి, రేవంత్ రెడ్డి గారి మాయమాటలు నమ్మి మీడియా మిత్రులు చాలామంది కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పారు. కానీ ఈరోజు సరిదిద్దుకొని మీరే ధర్నాలకు పిలిపిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు స్పష్టంగా ఒకే అంశాన్ని ఉటంకిస్తున్నారు. దీక్షా దివస్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా మరోమారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. దీని వెనుక స్థానిక సంస్థల్లో గెలవాలన్నటువంటి కుట్ర ఉంది. తాము ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించుకుంటే బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? అవసరమైతే 10 ఏళ్లలో చేసినటువంటి కార్యక్రమాలను మీరు కూడా చెప్పుకోవచ్చు కదా అని కాంగ్రెస్ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేదండి. ఎందుకంటే ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డది దీక్షా దివస్ అనేది. కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష తర్వాతనే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ ప్రకటన చేసింది వాస్తవం. ప్రకటన చేసింది కూడా కాంగ్రెస్ నాయకులే, బీజేపీ నాయకులు కాదు. అందుకోసం ఆ రోజు కేసీఆర్ గారు ప్రాణాల తెగించి దీక్షా దివాస్ కింద అంటే అమర నిరాహార దీక్ష చేయకపోయి ఉంటే తెలంగాణ ప్రకటన వచ్చేది కాదనేది తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు, ఆంధ్ర వారికి కూడా తెలుసు. దాన్ని స్వాగతించేది కూడా కాంగ్రెస్ నాయకులే. కానీ ఇవాళ నాలుక మడత తిప్పేసి మీ అడ్డంగా మాట్లాడుతూ ఉంటే ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. అందుకోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని చెప్పుకున్నా, దానికి అధ్యక్షుడున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పుకొని రేవంత్ రెడ్డి ఆ రోజు ఆయన తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కువ పెట్టవచ్చు. ఈరోజు ఈ జిల్లాలో 3 మంత్రులు మంత్రి పదవి ఎలగబెడుతున్నా తెలంగాణ రాష్ట్రం రాబట్టే వారికి మంత్రి పదవులు వచ్చినాయి. ఇది వాస్తవం. తెలంగాణ లేకపోతే ఈ రాష్ట్రంలో అనేక మందికి రాజకీయ జన్మనిచ్చింది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. అది కేసీఆర్ గారి వల్ల. అందుకోసం దాన్ని మర్చిపోవద్దని చెప్పి, తెలంగాణకు జాతిపిత కేసీఆర్ గారు ఎవరన్నా అనకపోయినా, గాంధీ మహాత్ముల మీద కూడా చాలామంది విమర్శలు చేసేవాళ్ళు ఉన్నారు. గాడ్సేలు చాలామంది ఉన్నారు. వీళ్ళు కూడా ఒక రకమైన గాడ్సేలే వీళ్ళు కూడా. ఫైనల్గా తాతామధు ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేశారు గత కొద్దిసేపటి క్రితం. అవసరమైతే తన పదవికి కూడా రాజీనామా చేస్తాను, ఒక అంశాన్ని నిరూపిస్తాను. బీసీలకు 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఏకంగా టీపీసీ చీఫ్ కూడా ప్రకటించారు. రేవంత్ రెడ్డి కూడా అదే అంశాన్ని ఉటంకించారు. నిజంగా ప్రస్తుతం 42% రిజర్వేషన్లు అమలు కావా, అసలు ఆచరణలో లేవంటారు, ఏం చెప్తారు? నేను దానికి మళ్ళీ కట్టుబడి ఉన్నానండి. నేను క్లియర్గా చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్లలో 42% బీసీలకు ఇచ్చేటట్టయితే నా మాటకు నేను కట్టుబడే ఉన్నాను. ఎందుకు అంటున్నా అంటే, ఈ జిల్లాలో బీసీస్ ఎక్కువ ఉన్న జిల్లా ఖమ్మం జిల్లా 9.1% ఇచ్చారండి. 571 స్థానానికి 127 గ్రామ పంచాయతీలు బీసీలకు రావాలి. కానీ ఇచ్చిందంతా 54. మిగతా వాటి ఎక్కడున్నాయి రిజర్వేషన్స్? మీరు పెట్టేటప్పుడు ఆలోచించాలి. ఈ జిల్లాలో బీసీలంతా తిరుమలాయపాలెం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గంలోని మండలం. రిజర్వేషన్ల కేటాయింపు అంశంపై పూర్తిగా అన్ని రాజకీయ పట్ల అభిప్రాయాలను స్వీకరించాము, పారదర్శకంగా చేశాము. అవసరమైతే మీరు కూడా కంప్లైంట్ చేయొచ్చు, ఎన్నికల కమిషన్ అధికారులను కూడా సంప్రదించవచ్చు, రిటర్నింగ్ ఆఫీసర్ని కూడా సంప్రదించవచ్చు. ఎందుకు మరి సంప్రదించలేదా? రిజర్వేషన్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయి, అసంబద్ధంగా జరిగాయి, మీరు ఎందుకు నేతలు ప్రశ్నించలేదు, అధికారులను ఎందుకు? ఏమండి, ఈ రాష్ట్రంలో ఒక అశాస్త్రీయమైనటువంటి ప్రభుత్వం నడుస్తుంది. అశాస్త్రీయమైన ప్రభుత్వంలో మంత్రులు కాదు, అధికారులు కూడా అశాస్త్రీయంగానే ఉన్న. వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు. ఒక ఆయన అడిగితేనేమో మేము జిల్లా ప్రాతిపదిక తీసుకున్నామని చెప్తాడు, ఇంకొక అధికారిని అడిగితేనేమో మేము మండల యూనిట్గా తీసుకున్నామని చెప్తారు. వాళ్ళకి మండల యూనిట్గా తీసుకున్నారా, జిల్లా యూనిట్గా తీసుకున్నారా? రాష్ట్ర స్థాయి అధికారి అడిగితేనేమో గతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వదిలిపెట్టేసేసి మిగతా అన్ని మీరు పెట్టండి అని చెప్పారు. దీనివల్ల బీసీస్ పెద్ద ఎత్తున నష్టపోయారు ఈ జిల్లాలో. కల్లూరు మండలం హైయెస్ట్ బీసీలు ఉన్నారు, రఘునాథపాలెం మండలం హైయెస్ట్ బీసీలు ఉన్నారు, తిరుమలాయపాలెం మండలం హైయెస్ట్ బీసీలు, గౌడ, ముదిరాజు, యాదవు, ఎంబీసీలు చాలామంది ఉన్నారు. వారికి ఒక్క స్థానం కూడా దక్కదా అండి? అంటే మీరు ఒక పక్క పెద్ద పెద్ద మాటలు అంటే ఒక మహేష్ కుమార్ గౌడ్కి ఒక్కడికి పీసీసీ అధ్యక్ష పదవి రాగానే, పొన్నం ప్రభాకర్ మంత్రి కాగానే రాష్ట్రంలో బీసీలు అందరూ ఏం బాగుపడ్డట్టు కాదండి. మీరు బీసీలకు ఎన్ని గ్రామ పంచాయతీలు వచ్చినాయని మీరు ప్రశ్నించుకోండి. నేను వారు అడుగుతున్నా, బీసీ బిడ్డలుగా ఉన్నారు కదా, బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా. మహేష్ కుమార్ గౌడ్ ఇలా అధికార పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇవాళ మంత్రిగా ఉన్నాడు, బీసీ మంత్రిగా. నేను వారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు స్టాటిస్టిక్స్ తెప్పించుకోండి. ఈ రాష్ట్రంలో ఎంతమంది బీసీలకి గ్రామ పంచాయతీ సర్పంచులు కావడానికి అవకాశం వచ్చింది. మేము చేసిన ఆరోపణ తప్పైతే మేము ముక్కు నేలకు రాస్తాం, మీరు లేకపోతే మీరు రాస్తారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు బీసీలకు న్యాయం చేయండి, బీసీ ప్రతినిధులుగా ఉండని మేము అడుగుతున్నాం. దాంట్లో తప్పేం లేదు కదా అడగటంలో. మీరు నిజంగా బీసీ ప్రతినిధులు అయితే మీరు వాస్తవాలను వెరిఫికేషన్ చేసుకోమని అడుగుతున్నాం. అందుకోసం బీఆర్ఎస్ పార్టీ అనేది బీసీల పక్షాన ఉంది. గతంలో కూడా ఈ జిల్లాలో 63.7% బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇచ్చాము, రిజర్వేషన్స్ కంటే ఎక్కువ. కావాలంటే డేటా ఇవి కావాలంటే పంపిస్తాను నేను, ఇబ్బంది ఏం లేదు. అందుకోసం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగింది ఒకటి. 2, ఈ ఎన్నికలను ప్రభావితం చేయడం కోసం ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటనకు వస్తున్నారు. అది తప్పు అని మేము చెప్తున్నాం. ఎన్నికల కమిషన్ కూడా నిద్రపోవద్దు, మీకు ఎన్నికల కమిషన్లో నిబంధనల ప్రకారం వ్యవహరించమని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి పర్యటన మీద ఆంక్షలు పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ తప్పేం కావట్లే. ఒక ఆయన మంత్రి గారు చెప్తున్నారట, ప్రతిపక్షానికి మేము మీటింగ్ పెట్టాలా పెట్టొద్దా అని మంత్రి గారు చెప్తున్నారట. అంటే మేము చదువుకోలేదండి, వారిలాగా మేము చదువుకోలేదు, వారంత విజ్ఞానవంతులం కాదు మేము, మాకు తెలివి లేదు, రాజ్యాంగం మీద కానీ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ మీద కానీ మాకేం అవగాహన లేదని మరి వారు అనుకుంటున్నారేమో. వారే ఎక్కువ మరి సీనియర్ కదా, ఎక్కువ తెలుస్తాయి అనుకుంటారు. మేమనేది ముఖ్యమంత్రి గారి మీటింగ్కి జనం ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ప్రాంతం నుంచి మీరు తరలిస్తున్నారు బహిరంగ సభకి, గ్రామీణ ప్రాంత బిడ్డలందరినీ తీసుకొచ్చి మీరు ఏం చెప్పబోతున్నారు? ముఖ్యమంత్రి చెప్పాడు, ఇందిరమ్మ చీరలు కట్టుకొని పోయి మీరు ఓట్లు వేయండి అని ముఖ్యమంత్రి డైరెక్ట్గా బహిరంగంగా బహాటంగా చెప్తున్నాడు. అందుకోసం వీళ్ళు అడుగడుగున నిబంధనల్ని తుంగలో తొక్కుతున్నారు. ఈసీ మొద్దు నిద్ర పోతా ఉంది, మొద్దు నిద్ర మేల్కొమ్మని చెప్తున్నాము. మీరు ఈ యొక్క ఆంక్షలు పెట్టండి, ఎందుకంటే ఓటర్లను ప్రభావితం చేసేటువంటి ముఖ్యమంత్రి చర్యలను మీరు అడ్డుకోండి అని మేము అడుగుతున్నామండి.
మొత్తంగా అధికార పార్టీకి సంచలన సవాల్ విసిరారు ఎమ్మెల్సీ తాతా మధు. ఖచ్చితంగా బీసీలకు ఇచ్చిన విధంగా 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా అమలు చేసిన సరే తాను తన పదవికి రాజీనామా చేస్తానని ఒక సంచలనమైనటువంటి కామెంట్ కూడా చేశారు ఎమ్మెల్సీ తాతా మధు. ఇకపోతే సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఆంక్షలు విధించాలని కూడా ఎన్నికల కమిషన్ను కోరుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ అటు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రజలను పూర్తిగా ప్రలోభానికి గురిచేసే విధంగా ఉంటుందని తక్షణమే సీఎం రేవంత్ రెడ్డిని పర్యటనను అడ్డుకునేలా ప్రస్తుతం ఆంక్షలు కూడా ఎన్నికల కమిషన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.